డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో. కానీ ఎక్కడ కూడా రిజిస్టర్డ్ గా లేవు. ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారో 30,000 మంది మహిళలు తెలియని పరిస్థితి. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం, ఒక్కొక్కటిగా వస్తున్నాయి. దాంట్లో భాగంగా విమెన్ కి ఒక సేఫ్ ప్లేస్ కింద రాజమహేంద్రవరం సిటీని తయారు చేయాలని మీ భద్రత మా బాధ్యత. అంటే మీ అందరి భద్రత మా అంటే ఎన్డీఏ కూటమి. ఎన్డీఏలో ఎవరున్నారు? టీడీపీ, బీజేపీ, జనసేన బాధ్యత. ఆ బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను. ఎక్కడికక్కడ ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నాను. మీటింగ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తా ఉన్నాం. మీకు కన్సర్న్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చారు. అలాగే మహిళా రక్షక్ అని ఒక టీం వచ్చారు. ఆ టీం గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా. మీరు ఏదైనా ఒక సమస్య మీద భయపడితే ధైర్యంగా చెప్తే వాళ్ళు విని అక్కడ ఏం చేస్తారు, ఏం చేయగలం అన్నది ఆలోచించడానికి పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చారు. నాకు తెలిసి ఇలాగా ఒక ప్రజాప్రతినిధి, పోలీస్ డిపార్ట్మెంట్, అలాగే